హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోర్ట్స్ ఫార్చునర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే ఈసారి టీఎన్పిఎల్లో బాగా రాణించడం వల్ల మొదటిసారిగా ఐపీఎల్ కాంట్రాక్ట్ దొరకబోయే కొంతమంది ఇండియన్ డొమెస్టిక్ ప్లేయర్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే ఫాస్ట్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరెందుకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వివిధ స్టేట్స్ నిర్వహించే డొమెస్టిక్ T20 లీగ్స్లో టీఎన్పిఎల్ అయితే టాప్లో అయితే ఉంటుంది. మరి వరల్డ్లో ఐపీఎల్ ఎలా టాప్లో ఉంటుందో ఇండియాలో టీఎన్పిఎల్ అలాగైతే ఉంటుంది. ప్రతి ఇయర్ కూడా ఐపీఎల్ ఆక్షన్ టేబుల్ మీద ఇండియన్ డొమెస్టిక్ ప్లేయర్స్లో ఎక్కువగా టీఎన్పిఎల్ నుంచి వచ్చిన ప్లేయర్స్ అయితే ఉంటూ ఉంటారు. వాళ్ళకి ఐపీఎల్ ఆక్షన్ టేబుల్ మీద మంచి గిరాకీ అయితే ఉంది. మరి ఇదే టీఎన్పిఎల్ నుంచి వచ్చిన షారుఖ్ ఖాన్ లాంటి ప్లేయర్కి అయితే పంజాబ్ టీం అయితే 9 కోట్లు పెట్టి అయితే కొనుక్కున్నారు. ఆ తర్వాత తాజా 2024 సీజన్లో జీటీ టీం అయితే 7,40,00,000 పెట్టి అయితే కొనుక్కున్నారు. టీఎన్పిఎల్ నుంచి ఎంతోమంది క్వాలిటీ ప్లేయర్స్ అయితే వెలుగులోకి అయితే వస్తున్నారు. అలాంటి వాళ్ళలో వరుణ్ చక్రవర్తి, సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్, టి నటరాజన్, విజయ్ శంకర్, వాషింగ్టన్ సుందర్, సాయి కిషోర్, ఎన్ జగదీశన్, ఈ సీజన్ ఎల్ఎస్జి టీం తీసుకున్న ఎం సిద్ధార్థ్, మరి ఇలా చాలామంది లోకల్ టాలెంటెడ్ ప్లేయర్స్ అయితే టీఎన్పిఎల్ ద్వారా అయితే వెలుగులోకి అయితే వచ్చారు. మరి ఈ 2024 సీజన్ టీఎన్పిఎల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసి రాబోయే 2025 సీజన్లో ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కించుకోబోతున్న ఒక టాప్ 5 టీఎన్పిఎల్ స్టార్ ప్లేయర్స్ గురించి అయితే చూద్దాం. ఫస్ట్ ప్లేయర్ పి విఘ్నేష్. రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్గా ఉన్న దిండిగల్ డ్రాగన్స్ టీం తరపున అయితే పి విఘ్నేష్ అయితే ఆడాడు. మరి తన రోల్ చూసుకుంటే లెఫ్ట్ ఆర్మ్ ఫింగర్ స్పిన్నర్. ఒక పక్క రవిచంద్రన్ అశ్విన్, మరొక పక్క వరుణ్ చక్రవర్తి. వీళ్ళిద్దరు మార్గనిర్దేశకంలో విఘ్నేష్ అయితే ఒక రూకీ స్పిన్నర్గా దిండిగల్ డ్రాగన్స్ టీం తరపున మోస్ట్ ఎకనామికల్ స్పిన్నర్గా అయితే ఈ సీజన్లో ఉన్నాడు. మరి తన ఎకానమీ రేట్ చూసుకుంటే 6.19 అయితే ఉంది. అలాగే పవర్ ప్లేలోను, మిడిల్ ఓవర్స్లోను చక్కగా అయితే బౌలింగ్ చేస్తాడు. మెయిన్గా లెఫ్ట్ హ్యాండర్స్కి ఎగ్నెస్ట్గా మాత్రం చాలా అద్భుతంగా అయితే బౌలింగ్ చేస్తున్నాడు. మరి ఈ సీజన్ టీఎన్పిఎల్లో చూసుకుంటే 10 వికెట్లు అయితే తీశాడు. మరి సెకండ్ ప్లేయర్ ఇదే దిండిగల్ డ్రాగన్స్ టీంకి చెందిన మరొక ప్లేయర్ శివం సింగ్. మరి తనకు ఐపీఎల్ డెబ్యూ, ఐపీఎల్ కాంట్రాక్ట్ అయితే ఈ సీజన్లోనే లభించింది. మరి తనని పంజాబ్ కింగ్స్ టీం అయితే 20 లక్షలు బేస్ ప్రైజ్కే కొనుక్కోవడం అయితే జరిగింది. పంజాబ్ కింగ్స్ టీం ఈ సీజన్లో ఘోరంగా ఫెయిల్ అయ్యాక లాస్ట్లో అందరూ అన్క్యాప్డ్ ప్లేయర్స్కి అయితే ఛాన్సెస్ అయితే ఇచ్చింది. అందులో భాగంగా శివం సింగ్ అయితే ఒక మ్యాచ్లో అయితే ఆడడానికి అవకాశం అయితే లభించింది. మరి ఈ టాప్ ఆర్డర్ బ్యాటర్ అయితే ఈ సీజన్ టీఎన్పిఎల్లో లీడింగ్ హైయెస్ట్ రన్ స్కోరర్గా అయితే నిలిచాడు. ఓవర్ ఆఫ్ సైడ్లోను బిహైండ్ ద వికెట్ స్కూప్ షాట్లను అయితే చక్కగా అయితే ఆడుతున్నాడు. మరి ఈ సీజన్ టీఎన్పిఎల్లో చూసుకుంటే మొత్తం 10 మ్యాచ్లు ఆడి 46 యావరేజ్తో 364 పరుగులు అయితే చేశాడు. స్ట్రైక్ రేట్ చూసుకుంటే 135 అయితే ఉంది. నెక్స్ట్ ప్లేయర్ తిరుపూర్ టీం తరపున ఆడుతున్న మహమ్మద్ అలీ. లైక్ వాషింగ్టన్ సుందర్ మాదిరిగా ఆఫ్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్. డౌన్ ద ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తాడు. అలాగే తన కంప్లీట్ 4 అవర్స్ క్వార్టర్ బౌలింగ్ కూడా వేస్తాడు. మరి ఈ 19 ఇయర్ యంగ్స్టర్కి అయితే అండర్-19 వరల్డ్ కప్లో ప్లేస్ అయితే దక్కలేదు, జస్ట్లో అయితే మిస్ అయ్యింది. రంజీ ట్రోఫీ, టీఎన్పిఎల్లో నిలకడైన ప్రదర్శనలు చేస్తూ రాబోయే ఐపీఎల్ సీజన్లో ఐపీఎల్ ఫ్రాంచైజీలు రాడార్లో అయితే ఉన్నాడు. మరి ఈ సీజన్ టీఎన్పిఎల్లో మహమ్మద్ అలీ స్టాట్స్ చూసుకుంటే ఆడిన 9 మ్యాచ్ల్లో 142 స్ట్రైక్ రేట్తో 176 పరుగులు అయితే చేశాడు. అలాగే బాల్తో చూసుకుంటే 9 వికెట్లు అయితే పడగొట్టాడు. ఎకానమీ అయితే 7.83 అయితే ఉంది. మరి అటు బాల్ ఇటు బ్యాట్ రెండింటితో కూడా మంచిగా అయితే డెలివరీ చేయగలుగుతున్నాడు. ఫ్యూచర్లో తన్ని గ్రూమ్ చేసుకుంటే ఒక మంచి ఆల్రౌండర్గా అయితే ఎదుగు వస్తాడు. నెక్స్ట్ ప్లేయర్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ తుషార్ రహేజా. ఈసారి టీఎన్పిఎల్లో చూసుకుంటే సెకండ్ హైయెస్ట్ లీడింగ్ రన్ స్కోరర్. అలాగే టీఎన్పిఎల్లో ఈ సీజన్లో హైయెస్ట్ 4లు కొట్టింది కూడా మరి తనే. ప్రీవియస్ 2 సీజన్స్ నుంచి టీఎన్పిఎల్లో ఒక ప్రామిసింగ్ ప్లేయర్లో అయితే ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సీజన్స్లో మంచిగా కన్సిస్టెంట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు. మరి ఈ 23 ఇయర్స్ యంగ్స్టర్ మరి ఈ సీజన్లో చూసుకుంటే టీఎన్పిఎల్లో 9 మ్యాచ్లు ఆడి 150 స్ట్రైక్ రేట్తో 324 పరుగులు అయితే చేశాడు. ఇన్నింగ్స్ని అయితే ఓపెన్ చేస్తాడు. అలాగే వికెట్ కీపింగ్ ఆప్షన్ అయితే ఇస్తాడు. ఫ్యూచర్ లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్గా అయితే ఉంటాడు. ఫిఫ్త్ ప్లేయర్ మీడియం పేసర్ పుయ్యమూలి. మరి ఈ సీజన్ టీఎన్పిఎల్లో లీడింగ్ హైయెస్ట్ వికెట్ టేకర్గా అయితే ఉన్నాడు. మరి ఈ సీజన్లో తను ఆడింది కేవలం 7 మ్యాచ్లు, కానీ తీసింది మాత్రం 16 వికెట్లు అయితే ఉన్నాయి. అలాగే ఇన్క్రెడిబుల్ బౌలింగ్ యావరేజ్ అయితే ఉంది 13.68.
అలాగే డీసెంట్ ఎకానమీ రేట్ కూడా ఉంది 8. మరి తను లాస్ట్ 2 సీజన్స్ నుంచి చూసుకుంటే టీఎన్పిఎల్లో అయితే మంచి కన్సిస్టెంట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు. మరి ఈ సీజన్లో 16 వికెట్లు తీస్తే లాస్ట్ సీజన్లో 13 వికెట్లు అయితే తీశాడు. మెయిన్ మరి తన స్ట్రెంత్ అయితే మాత్రం ఎక్సలెంట్ డెత్ బౌలింగ్ స్కిల్స్. ఐపీఎల్లో స్పెషలిస్ట్ డెత్ బౌలర్స్కి ఇప్పుడు మంచి డిమాండ్ అయితే ఉంటుంది. రాబోయే ఐపీఎల్ సీజన్లో కూడా కొన్ని ఫ్యూ ఐపీఎల్ ఫ్రాంచైజీలు అయితే మరి తినని తీసుకోవడంలో ఇంట్రెస్ట్ అయితే చూపించవచ్చు. మరి ఇది ఫ్రెండ్స్ టీఎన్పిఎల్ నుంచి ఐపీఎల్ కాంట్రాక్ట్ సంపాదించుకోగలిగే ప్లేయర్స్ గురించి వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో ఐపీఎల్పై వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ. బై బై ఫ్రెండ్స్. జై హింద్.